అందరం ఒక నిమిషం పాటు చేతులు చాచి ప్రేమామయుడినటువంటి దేవుని సంతోషంగా స్తుతించడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, Hallelujah. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము, పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 12వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. ఏలయన మనము పోరాటము చేస్తున్నాం. ఏం చేస్తున్నామట? మనం పోరాటము చేస్తున్నాం, శరీరధారులతో కాదు. కానీ మన ప్రాబ్లం ఏంటంటే మనం పోరాడటానికి శరీరధారులతో ఇష్టపడతాం. అత్త కోడలతో ఇష్టపడుతుందండి పోట్లాడటానికి, కోడలు అత్తతో పోట్లాడటానికి ఇష్టపడుతుంది. అన్నదమ్ముల మధ్యలో పోట్లాటలు శరీరధారులతో కాదు మనం పోట్లాడాల్సింది. కానీ ఎవరితో మనం పోట్లాడాలంటండి? చదువమ్మా. ప్రధానులతో అంటే ప్రధానమంత్రితో కాదండోయ్. లేనిపోని కూడా వెళ్ళి ప్రధానమంత్రితో పోట్లాడతాం, ముఖ్యమంత్రితో పోట్లాడతాం, ప్రారంభించారు. అత కాదు, అర్థం చేసుకోండి. ప్రధానులతోనూ అధికారులతోనూ ఈ యుగపు చీకటి శక్తులతో మనం ఆకాశమనందలి దురాత్మలతో మనం పోరాటం చేస్తున్నాం. ఈ అంధకారపు శక్తులు, చీకటి శక్తులు. You want to be good, isn't it? Or you want to be bad? Say yes or no. You want to be good or bad? Good, no? All of us. అందరం మంచిగా ఉండాలనుకుంటాం. మరి ఎందుకని మరి నేను ఈ చెడు చెయ్యొద్దు అనుకుంటే దాంట్లోనే పడతాం? ఎందుకని? ఏమంటాం మనం? పొద్దున్నే 5ంటికి లేవాలనుకొని అలారం పెట్టుకుంటాం. అలారం మోగ్గానే ఆఫ్ చేస్తారు. అలారం మోగ్గానే వెంటనే లేచి మోకాళ్ళ మీద ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నాం? చెప్పనక్కర్లా, చేతులు ఎత్తనక్కర్లా, ఆత్మపరిశం. మనం అనుకుంటాం రేపటి నుంచి నేను అలారం మోగ్గానే పొద్దున లేచి నేను వెంటనే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుని వెంటనే ఐ షుడ్ గెట్ అప్, ఐ షుడ్ బికమ్. కానీ ఏం చేస్తాం? ఒకసారి స్నూజ్ కొడతాం. స్నూజ్ అంటే తెలుసా? ఫోన్లో స్నూజ్ అంటే ఇంకో 5 minutes తర్వాత మోగుద్ది అనమాట. ఆ 5 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ చూస్తాం ఎంత టైం, లెక్కేసుకుంటాం. ఇంకొద్దిగా టైం ఉంది కదా, ఓకే, ఇంకొక స్నూజ్ కొడతాం. చూడండి, ఇది మనిషి కదా. అమ్మ బాగా కనెక్ట్ అయినట్టుంది దీనికి. రైట్ ప్రియులారా, ఇది మానవునికి తెలియనటువంటి ఒక మనం చెయ్యాలి అనుకుంది చేయలేం. చెయ్యొద్దు అనుకున్న దాన్నే చేస్తాం, చెయ్యొద్దు అనుకున్న దాన్నే చేస్తాం. వాడేమంటాడు? రాత్రి వచ్చి ఇంటికి వచ్చి గొడవ పెట్టుకొని గత్తర చేశారు. ఏమంటారు? అంతా కంపు చేశాడు. పొద్దున లేచి భార్య అంటది, ఏమయ్యా ఏమైనా అర్థం ఉందా? రాత్రి ఎంత పాడు పని చేశావు, ఇదంతా కూడా అరిసి కేకలు పెట్టి ఊళ్ళో వాళ్ళందరూ మనకల్లే చూశారు. ఊళ్ళో వాళ్ళందరూ మనకల్లే చూశారు, మన పరువు పోయింది. అయ్యో అంటాడు, నీ మీదొట్టు రేపు సాయంత్రం నుంచి తాగనంటాడు. ఏమంటాడు? నీ మీదొట్టు ఇవాళ సాయంత్రం నుంచి తాగను అంటాడు. వాడు నిజంగానే అంటాడు, అయ్యా నా మీద ఒట్టేయి, మాకు నీ మీద నువ్వు ఒట్టేసుకో అంటదేమో. సాయంత్రం నుంచి తాగనంటాడు, నిజంగానే అనుకుంటాడు. కానీ సాయంత్రం అయ్యేసరికి ఏం చేస్తుంది? నాలక పీకుద్ది. నాలక ఏం చేస్తుంటుంది? సైతానుడు పీకుతుంటాడు. ఇవి ప్రియులారా, మీకు ఒక విషయం చెప్పాలి ఈ సమయంలో. పుట్టగానే ఏ వ్యక్తి పాపి కాదు, పుట్టగానే ఏ వ్యక్తి పరిశుద్ధుడు కాడు, పుట్టగానే ఏ వ్యక్తి చెడ్డోడు కాడు, పుట్టగానే ఏ వ్యక్తి మంచోడు కూడా కాదు. ఇదిగో ఈ పోరాటములో మనం తీసుకునే నిర్ణయం,
ఈ అంధకార శక్తులు, ఈ చీకటి శక్తులు, ఈ చెడు వ్యసనాలు, ఈ రోత పనులు, ఈ పాప పనుల మీద మనము ఏ విధముగా పోరాడుతున్నాము అనేటువంటిది ప్రియులారా మన మంచి వాళ్ళని చెడ్డవాళ్ళని చేస్తుంది. అయితే ఈనాటి సందేశం ఏమిటి అంటే, ఈ పోరాటంలో ఈ అంధకారపు శక్తులతో జీవిస్తుండగా, ఈ లోకములో బ్రతుకుతుండగా మనం ఒంటరి వారము కాదు. ఇది మనకి ఈరోజు సందేశము. వెలుగు దేవుడైనటువంటి, వెలుగుతో నింపేటువంటి ఆ యేసయ్య మనకు తోడుగా ఉండబోతున్నాడు. ఆ చీలీ దేశంలో 2010వ సంవత్సరం ఆగస్టు 5వ తారీఖున ఆ యొక్క బొగ్గు గనుల లోపల 2500 కిలోమీటర్ల 2500 అడుగుల లోతులో ఇరుక్కొని పోయినటువంటి ఆ 33 మందికి వెలుగునిచ్చిన దేవుడు మన ఆత్మీయ జీవితంలో కూడా వెలుగునిచ్చి తట్టి లేపటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ అంధకారపు శక్తుల మీద ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో మనం చదువుకున్నాం ప్రియులారా. ఇదిగో వీటి మీద మనం పోరాటము చేయటానికి దేవుడు మనకు తోడుగా ఉంటానంటున్నాడు. నీవు నేను చేయాల్సింది ఏంటంటే, దేవా నా జీవితంలోనికి వేంచేసిరా, నాతో కలిసి ఈ చెడు మీద ఈ పాపం మీద పోరాడయ్యా అని దేవుని ఆహ్వానించుకోవాలి, దేవుని వేడుకోవాలి, దేవుని ప్రార్థన చేసుకోవాలి. దానికి బదులుగా మనం సైతానుడికి ఎక్కువ పర్మిషన్ ఇచ్చామనుకో మన జీవితం మీద మన బ్రతుకు ఏమైపోతుంది? అంధకారమయమైపోతుంది, చీకటిమయమైపోతుంది. దేవుడు ఈ రోజున మనందరికీ వాగ్దానం చేస్తున్నాడు. మనలో చాలామంది ప్రియులారా, ఒకవేళ అనారోగ్యంతో బాధపడుతున్నామా, నా జీవితం ఇంతే, నా బ్రతుకు ఇంతే, నా జీవితం అంధకారమయమిక, నాకింకా స్వస్థత లేదు, నా బ్రతికింతే అనుకుంటున్నామా? మనం ఆర్థిక ఇబ్బందులతో పాటుపడుతున్నామా? ఏదైనా వ్యసనం నుండి బయటపడలేక అంధకారపు జీవితాన్ని జీవిస్తున్నామా మనం? లేకపోతే మనలో ఏదో ఒక వ్యసనం, ఏదో ఒక పాడు అలవాటు, అబద్ధాలు ఆడతామో లేకపోతే చెడు మాట్లాడొద్దు అనుకుంటున్నా, మరలా మాట్లాడుతున్నానా? దేవుడు అంటున్నాడు, బిడ్డ నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు ఆ శక్తినిస్తాను. టు ఓవర్కమ్ యువర్ డిఫికల్టీ, టు ఓవర్కమ్ యువర్ షార్ట్ కమింగ్, టు ఓవర్కమ్ యువర్ వాయిసెస్. నీలో ఉన్నటువంటి చెడు అలవాట్లు, నీలో ఉన్న చీకటి కార్యాలు, నీలో ఉన్న చీకటి తత్వాన్ని, అంధకారపు శక్తిని గెలవడానికి నేను నీకు తోడుగా ఉండబోతున్నా, నా వెలుగును నీకు తోడుగా ఇవ్వబోతున్నానంటున్నాడు. ఆ ప్రభువుని వేడుకుందాం పిల్లారా. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో మనం చదువుకుంటాం, లోకమునకు వెలుగును నేనే. ఏమంటాడు యేసయ్య? నన్ను అనుసరించువాడు అంధకారమున నడువక నిత్య జీవపు వెలుగులు నడుస్తాడు అంటున్నాడు. ద వన్ హూ ఫాలోస్ మీ విల్ నాట్ వాక్ ఇన్ ద డార్క్నెస్ బట్ హీ విల్ వాక్ ఇన్ ద లైట్ ఆఫ్ లైఫ్. యోహాను సువార్త 1వ అధ్యాయం 4-5 వచనాలలో ప్రియులారా ఏమని రాయబడి ఉంటుంది? యోహాను సువార్త 1వ అధ్యాయము 4-5 వచనాలలో ఏమని రాయబడి ఉంటుంది? చక్కటి మాటలు అక్కడ ఉంటాయి పిల్ల. ఆయన యందు జీవము ఉండెను, ఆ జీవము మానవులకు వెలుగై ఉన్నది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. మనం ఏం చేస్తున్నామంటండి? చీకటినే ఇష్టపడుతున్నాం, వెలుగుని ఇష్టపడతల్లా. చీకటిని ఎక్కువ ఇష్టపడుతున్నా, ఆ యేసయ్య వెలుగుని ఇష్టపడతల్లా. కానీ చీకటి ఎప్పుడు మనల్ని బాగు చేయలేదు. చీకట్లో ఉండటానికి ఎవరు ఇష్టపడతారు చెప్పండి? ఎవరు? ఎవరికి ఇష్టం లేదా? కొంతమంది ఇష్టపడతారు. అవును, ఎవరు ఇష్టపడతారు? చెప్పాలి. చీకట్లో ఇష్టపడటానికి, వెలుగులో ఉండటానికి ఇష్టపడరు, చీకట్లో ఉండటానికి ఇష్టపడతారు ఎవరు? అదే ఎవరు ఇష్టపడతారు? అదే నేను కూడా అనేది అదే, దోస్ హూ లైక్ చీకటి. ఎగ్జాంపుల్ చెప్పండి. చీకట్లో అదే ఎవరు? పాపం అంటే పెద్ద పదం. కొన్ని ఎగ్జాంపుల్ చెప్పండి. దొంగతనం చేసేవాడు లైట్లన్నీ వేయండి నేను దొంగతనం చేసి వెళ్తానంటాడా? చెప్పండి ఎగ్జాంపుల్స్.
దొంగతనం చేసేవాడు లైట్లన్నీ వేయండి, నా కల్లే వేసి ఉంచండి, నేను దొంగతనం వేస్తాను, మీరు చూస్తా ఉండండి, నేను దొంగతనం చేసుకుని వెళ్తానంటాడా? ఏం చేస్తాడు? ఎప్పుడు వస్తాడు? దొంగతనం చేసేవాడు చీకటిని ఇష్టపడతాడు. దొంగతనం చేసేవాడు చీకటిని ఇష్టపడతాడు, అంతే కదా. ఇంకొక విషయం మాట్లాడదాం. అన్నిటికంటే చెడ్డ మాట, చెడ్డ పని ఎవడన్నా కానీ ఇంకొక పరస్త్రీతోటే పరపురుషునితో తప్పు చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తారు? నడి రోడ్డు మీద తప్పు చేస్తారా? ఏం చేస్తారు? చీకటిలో. అందుకే బైబిల్ ఏమంటుందంటే వీటిని చీకటి కార్యాలు అంటది. ఏం కార్యాలు? చీకటి కార్యాలు. దొంగతనం చేసేవాళ్ళు, పాపక్రియలు చేసేవాళ్ళు, అబద్ధాలు ఆడేవాళ్ళు, అది బయటపడకుండా ఉండాలంట. అదే చీకటి. వెలుగులో అన్నీ కనబడతాయి. నేను అబద్ధం ఆడాను అని తెలియకూడదు, అదే నిజం అనుకోవాలి అంటే దాచిపెడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? నేను అబద్ధం ఆడాను తెలియకూడదు, కప్పెడుతున్నాడు. తప్పు చేశాడు పిల్లోడు, ఏం చేస్తాడు? తప్పుని దాచిపెడతాడు. అని చీకటి అదే. కానీ వెలుగును ప్రజలు స్వీకరించలేదంట. ఇంకొక మాట చదువుకుందామా? చదవండి దయచేసి. 3వ అధ్యాయం యోహాను సువార్త. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనాన్ని చదవండి దయచేసి. నిదానంగా చదవండి, అర్థవంతంగా. ఆ తీర్పు ఏమనగా లోకములోనికి వెలుగు వచ్చింది. ఎవరా వెలుగు? చెప్పండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, అందరు కలిసి చెప్దాం. యేసు ప్రభు ఏమిటి? లోకానికి వెలుగు. వెరీ గుడ్. ఇప్పుడు ఆ తీర్పు ఏమనగా లోకమున వెలుగు అవతరించింది, లోకములోనికి వెలుగు వచ్చింది. ఎవరా వెలుగు? యేసు ప్రభు. ఇప్పుడు చదువు. కానీ మనుషులు దుష్క్రియలు చేయొచ్చు, వెలుగు కంటే చీకటినే ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ఎంత దారుణం అండి చూడండి. ప్రజలంటండి వెలుగు కంటే చీకటిని ఎక్కువగా ప్రేమిస్తున్నారంట. నిజం కదా. ఆ తర్వాత మాట ఏమని ఉంటుందంటే దుష్క్రియలు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషిస్తాడు. ఇందాక అన్నాను కదా, ఎవరికి వెలుగులో ఉండటం ఇష్టం ఉండదంటే పాపపు దుష్క్రియలు చేయువాడు. అదేదన్నా కావచ్చు. అబద్ధం ఎలాగ దుష్క్రియ అవుతుంది, ఎలాగ చీకట్లో ఉంటుంది? అబద్ధం చేసినటువంటి వాడు అబద్ధాన్ని కప్పెడతాడు, దాచిపెడతాడు. నీతిగా ఉన్నటువంటి వాడు దాచిపెట్టేది ఏముండదు. వినండి. దుష్క్రియలు చేయువాడు ప్రతివాడును వెలుగును ద్వేషిస్తాడు. యేసయ్య వద్దు నాకంటాడు పాపం చేసేటువంటి వాడా. అతడు తన దుష్క్రియలు బయల్పడకుండా, ఇతరులకు కనబడకుండా వెలుగు నుండి దాక్కుంటాడు. ఎవడో తప్పు చేసినటువంటి వాడు. ఎవరండి? తప్పు చేసినటువంటి వాడు. ఈ రోజున ప్రభు అంటున్నాడు, బిడ్డ నీ చీకటి నుండి నేను వెలుగుతో నింపాలనుకుంటున్నాను, నిన్ను వెలుగులోకి తీసుకురావాలనుకుంటున్నాను, నిన్ను నింపాలను, సంతోషంగా నింపాలనుకుంటున్నాడు. ఈ మోడర్న్ సిక్నెసెస్, ఆధునిక రోగాలు ఉన్నాయి కదా, నర్సులు ఉన్నారు కదా ఇక్కడ కొంతమంది. ఆధునిక రోగాలకి అన్నిటికంటే మొట్టమొదటి కారణం ఏంటో చెప్పండి. అంటే పాపం యొక్క వేతనం, మరణం, రోగం. అంటే సైంటిఫిక్గా నేను మాట్లాడేది, నేను ఆత్మీయంగా కాదు. కారణం ఏంటో చెప్పండి. ఆరోగ్యంగా ఉండాలంటే మీరు ఒక 4 కార్యాలు చేయండి, అంతే చాలు. మొట్టమొదటిది ఏంటంటే రోజు ఒక 2 గంటలు ఎండలో ఉండండి. మార్నింగ్ ఎండ తప్పు, నేను మైక్ ద్వారా అందరికీ చెప్తున్నా. అది తెలియని రోజుల్లో చెప్పారు. మార్నింగ్ ఎండలో మనకి విటమిన్ డి రాదు. అట్లీస్ట్ ఆఫ్టర్ 9 మీరు చదవండి. కానీ మీలాంటి వాళ్ళకి ఆ ఎండ మంచిది కాదు. కాబట్టి మార్నింగ్ ఉండండి. సిస్టర్ గారు ఏం చెప్తే చేయండి. మార్నింగ్ ఎండలో విటమిన్ డి ఉండదు. అట్లీస్ట్ 9 తర్వాతే. అర్థమవుతుంది అందరికీ? అంటే ఏమిటి? రోగాలు ఎందుకు వస్తున్నాయి అంటే మనం వెలుగును స్వీకరించట్లా. అందరం ఏం చేస్తాం? కాంక్రీట్ జంగిల్స్ ఏం తయారు చేశా? అంటే ఒకళ్ళ గురించి మాట్లాడతా, లోకమంతటినే తయారైంది. పెద్ద పెద్ద ఇళ్ళు, వాటిల్లో
జనం లేరు. మొన్న ఈ మధ్యలో ఒక సిస్టర్ గారు నాతో చెప్తున్నారు, కేరళలో ఇళ్లలో జనం లేరంట. వాటి నుంచి ఎవరు కొంటున్నారు? ఇప్పుడు ఎవరు కొంటున్నారు? సమాధానం చెప్పాలి ఎవరో ఒకళ్ళు. కేరళ మొత్తం ఎవరు ఆక్రమిస్తున్నారంట? ఎవరు? ఎవరు వాళ్ళు? ఒకప్పుడు కేరళ అంటే క్రైస్తవ్యం, ఇప్పుడు ఎవరు ఎక్కువ అవుతున్నారు అక్కడ? వాళ్ళు కొనేస్తున్నారు. లవ్ జిహాద్ విన్నారా? లవ్ జిహాద్ ఇవి ఎక్కువ అక్కడ జరుగుతున్నాయి అంటండి. రీడ్ న్యూస్ పేపర్స్, దట్స్ ఎనఫ్. జాగ్రత్త. ఇళ్ళు పెద్దవవుతున్నాయి, వెలుగు మనిషి శరీరం మీద పడతల్లా. దేవుడు ఎలా సృష్టించాడు మనిషిని? 2 కార్యాలు చేయటానికి, వెలుగులో ఉండటానికి, పొద్దాలు నడవడానికి. ఈ 2 మర్చిపోయాడు మనిషి. ఇక్కడి నుంచి అక్కడికి పోవడానికి కూడా కారు, ఇక్కడి నుంచి అక్కడికి పోవడానికి కూడా బండి, ఇక్కడి నుంచి అక్కడికి పోవడానికి కూడా. ఇప్పుడు వాకింగ్ చేయటం అంటే స్పెషల్ అయిపోయింది కదా. వాడు వాకింగ్ చేస్తున్నాడు, అదేదో వింతలాగా ఉంది. వాకింగ్ చేస్తున్నాడు స్పెషల్గా. ఐఎమ్ గోయింగ్ ఫర్ వాకింగ్, దట్ ఈస్ ఎ స్పెషల్ వర్క్ అయిపోయింది ఇప్పుడు మనిషికి. అవునా కాదండి? కానీ దేవుడు సృష్టించింది ఏంది? వాకింగ్ చేయటానికి సృష్టించాడు. ఆ 2 కాళ్ళని ఇచ్చింది నడవడానికి. కానీ దాన్ని మర్చిపోయాడు మనిషి. నిజాలు కదా? ప్రియులారా, ఇదిగో మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే, వినండి జాగ్రత్తగా, మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే, ఆత్మీయంగాను శారీరకంగాను ఆరోగ్యంగా ఉండాలంటే వెలుగులో ఉండాలి. ఆ వెలుగు ఆర్టిఫిషియల్ వెలుగుగా ఉండకూడదు, నిజమైన వెలుగులో ఉండాలి. నిజమైన వెలుగు ఎవరు? ఆత్మీయంగా నిజమైన వెలుగు యేసు ప్రభువు అయితే, శారీరకంగా భౌతికంగా దేవుడిచ్చిన వెలుగు సూర్యరశ్మి. నువ్వు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కడుండాలి? విటమిన్ డి. సూర్యుడు మాత్రం ఫ్రీగా ఇస్తున్నాడండి, కానీ మనం స్వీకరించట్లా. దేవుడిచ్చేదంతా ఫ్రీనే, మానవుడు ఏం చేశాడో దాచిపెట్టుకుంటున్నాడు, పొందుకోవట్లా. ఫ్రీగా ఇస్తేనంటే దాని విలువ ఎవడికి తెలియదంట. ఎవరికి తెలియదట. ఈ రోజున ప్రభువుని వేడుకుందాం. లోకమునకు వెలుగైన తండ్రి, చీకటి నుండి నన్ను కాపాడు, నేను నిత్య జీవిత వెలుగులో నన్ను నింపు, నన్ను దీవించు, ఆశీర్వదించు తండ్రి. ముఖ్యంగా నాలో ఉన్న చీకటి కార్యాలను, చీకటి కోణాలని అన్నిటినీ కూడా నీ వెలుగుతో నింపి తీసివేయి తండ్రి అనని ఆత్మీయంగా తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. ప్రభువా, ఇదిగో ఈనాడు మీరు లోకానికి వెలుగుగా అంధకారంలో నివసించే ప్రజలపై నీ వెలుగును ప్రకాశింపచేస్తానని పలుకుతున్నావు. ప్రభువా, ఈ లోకంలో ఎంతోమంది బిడ్డలు అనారోగ్యమనే అంధకారముతో, ఆత్మీయ జీవితపు అంధకారముతో, కుటుంబంలో శాంతి లేనటువంటి అంధకారముతో, కుటుంబ సమస్యలనేటువంటి అంధకారముతో బ్రతుకుతున్నారు. ప్రభువా, నీ వెలుగును మాపై ప్రకాశింపచేయి. మాలో ఉన్న అంధకారాన్ని తీసివేసి నీ యొక్క ప్రేమ, నీ శాంతి, నీ దీవెన, నీ యొక్క ఆశీర్వాదం మా అందరిపై నింపమని, మాలో ఉన్న ప్రతి చీకటి కోణాన్ని కూడా నీ వెలుగుతో పారద్రోలమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.